మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణాపూర్ సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమావేశం రైల్వే స్టేషన్ సమీపంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో యూనియన్ ఉపాధ్యక్షులు కా ఇప్పకాయల లింగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సింగరేణి కాలరీస్ వర్కర్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు కా వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరైనారు. సీతారామయ్య మాట్లాడుతూ, ఏదైతే ఇంతకుముందు అగ్రల్ సార్ చెప్పినట్టు పెన్షన్ సంబంధించి, ఓటర్ సంబంధించి, అదేవిధంగా మెడికల్ సంబంధించినటువంటి అంశాలు అనేది సింగరేణితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వీటితో పాటు స్థానికంగా ఏదైతే ఈ రిటైర్డ్ వాళ్ళకు రేషన్ కార్డ్స్ రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఏ పథకం వచ్చినా కూడా ముందుగా చూసేది రేషన్ కార్డు లింక్ తోటి ఉంటాయి. కాబట్టి గత ప్రభుత్వం చాలా వరకు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటిది ఏం చేయడం లేదు. ఈ సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ఎవరైతే రిటైర్డ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చే విధంగా మేము కమిషనర్ అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుపోయి అది చేయడానికి కూడా మేము అది చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక కమిషనర్, మున్సిపల్ కమిషనర్ దృష్టి కూడా గతంలో తీసుకుపోవడం జరిగింది. మరొకసారి కూడా ఆ రేషన్ కార్డు విషయంలో మనందరం కూడా వెళ్ళి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఈ రేషన్ కార్డ్స్ ఎలాంటి పెన్షన్ తోటి సంబంధం లేకుండా యాక్చువల్ ఏముంటుందంటే 2 లక్షల మున్సిపాలిటీలో 2,50,000 కంటే ఎక్కువ ఉంటే పెన్షన్ ఇవ్వరాదు. అంటే ఇప్పుడు మనకి 21,000 అట్లా ఉంటే మనకు పెన్షన్ మన రేషన్ కార్డు రాదు. కాబట్టి దాని మీద కూడా మనం అది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వస్తే దాంతోపాటు పెన్షన్ కూడా రావాలని చెప్పి మనం కొన్ని స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద ఒక మెమోరాండం తయారు చేసి మళ్ళీ మీకు తెలియపరిచి దాని మీద ఒక మున్సిపల్ కమిషనర్ మీ గారికి మెమోరాండం ఇస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ పెన్షన్ కూడా చాలామందికి కూడా 1000 వేరే అటు బెల్లంపల్లి కానీ మంచిర్యాల కానీ 1000, 2000, 4000 వచ్చిన వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది. కేవలం మన దగ్గర మాత్రమే అప్పుడు ఇవ్వలేదు. దాని మీద కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. కొంతమంది వస్తే కూడా వాళ్ళకు కూడా మనం దగ్గరుండి ఇప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా కూడా కొంతమందికి రావడం లేదు. అది కూడా అందరికి వచ్చే విధంగా కూడా చూడాలని చెప్పి మీరు అందరూ సహకరిస్తే అది సాధ్యమవుతుంది. కాబట్టి అదొకటి చేయాలి. అదేవిధంగా ఏదైతే సింగరేణి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు గతంలో మనం కొన్ని ఏరియాలలో క్వార్టర్స్ లేక మనం ప్లాట్లు పెట్టి ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా మందికి ఇల్లు లేవు. కాబట్టి చాలా పెన్షన్ రావడం వల్ల బతకడం చాలా ఇబ్బందికరంగా అయితే ఉన్నది. ఇలా భవ్య ప్రపంచానికి సింగరేణి కార్మికుల కింద దిగిపోతే 30-40 లక్షలు వస్తాయి వారి కింద అనేటువంటి మాట వరకే తప్ప. కానీ ఇలా వాళ్ళు ఎంత చెమటను ఇలా రక్తాన్ని చెమటగా చేసి ఇలా ఉత్పత్తి తెచ్చి ఇలా దేశానికి వెలుగునిచ్చినటువంటి ఈ కార్మికులను గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా సింగరేణి యాజమాన్యం కూడా రిటైర్డ్ అయిపోయిన తర్వాత నువ్వెవరు నేనెవరు అనేటువంటి పద్ధతిలో యాజమాన్యం కూడా ఆలోచిస్తుంది. అట్లా కాకుండా ఇలా మన రిటైర్డ్ కార్మిక సంఘం నుండి ఎవరినైతే కమిటీని ఎన్నుకుంటారో వాళ్ళకు ఒక జీఎం పరిధి సమావేశం ఏర్పాటు చేశారు. సరే కొంతమంది మాట్లాడమంటే చెప్తారు కానీ పాపం ఇక్కడికి వచ్చి మాట్లాడటానికి చెప్పలేక చెప్తలేదు. సరే సమస్యలు ఉన్నాయి, చాలా లేవని కాదు, ఉన్నాయి. ముఖ్యంగా పెన్షన్ సమస్య ఉన్నది. సరే మీకు తెలుసు ఉండు పెద్ద అంశం. పెన్షన్ ఏంటంటే మన వాళ్ళు చాలామంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకేమో పెన్షన్ పెరుగుతుంటుంది, సర్వీస్ ఉన్న కొద్దీ పెరుగుతుంటుంది. మనకేమో రిటైర్ అయినాడు ఏమున్నదో అదే ఉన్నది, ₹1 పెరిగేది లేదు, ఏం లేదు. ఇది చాలా మందికి ఉన్నది. మరి మాకెందుకు పెరుగుతలేదు అనే సమస్య చాలా మందిలో ఉన్నది. అయితే గవర్నమెంట్ పెన్షను మన పెన్షన్కి తేడా ఉంటుంది. ఎందుకంటే మనకి 1995-96 దాకా అసలు పెన్షనే లేదు సింగరేణికి. అంతకుముందు ఏమొచ్చినా పట్టు పైసలు, సర్వీస్ పైసలు తీసుకొని పోవడమే, పెన్షన్ ఉండేది కాదు. పెన్షన్ మనకు ఉండాలి, ఇది 3వ బెనిఫిట్. కానీ అప్పుడు మనం యూనియన్ తరఫున మన కొమరయ్య గారు పెడితే కొంతమంది సరే ఈ పెన్షన్ నష్టం అన్నారు. ఎందుకంటే మనది ఇంత కట్ అవుతుంది,
మన పైసలు వచ్చే ఎంత ఉండదు, మనకి నష్టం. ఈ 500, 1000 రూపాయలు, 2000 పెన్షన్ వస్తుంది, మన ఏమో నెలకి ఇన్ని పైసలు కట్ అవుతున్నాయి, మనకి ఈ పెన్షన్ ఎందుకు వద్దని కరపత్రాలు కూడా వేస్తే కార్మికులు కూడా చాలామంది, నేను అప్పుడు ఆర్కే1లో ఉండేవాడిని, మేన్వేలో చేసేవాడిని. చాలామంది కార్మికులు కూడా దిగిపోతుంది ఒకటి బతుకుతురా, ఎక్కువ కాలం బతకరు, ఈ పెన్షన్ మాకెందుకు, మా పైసలు ఎందుకు కట్ కావాలని గొడవ పెట్టి స్ట్రైక్ చేసింది. కంపెనీ ఇది అవకాశం దొరికిందని మనకు దగ్గర సంవత్సరం రోజుల దాకా 10 నెలల దాకా కట్టిన పైసలు వాపస్ ఇచ్చేసి, ఎందుకంటే మన ఎన్ని కట్ అయితే కంపెనీ ఎన్ని కట్టాలి కదా, కంపెనీకి ఛాన్స్ దొరికింది, ఇక మనకి కార్మికులు వద్దంటున్నారు కదా అని మన పైసలు వాపస్ చేసేసి. 5వ వేజ్ బోర్డు వచ్చినప్పటికీ ప్రాబ్లం ఏమైందంటే కోల్ ఇండియా వాళ్ళకి ఒక పెన్షన్ వచ్చింది. ఇది భారతదేశం మొత్తం జరిగేది కాబట్టి అప్పుడు లేబర్ మినిస్టర్గా వెంకటస్వామి గారు ఉన్నాడు, ఆయన కూడా సహకరించాడు. లేబర్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అక్కడ పెన్షన్ కావాలని ఆయన కూడా చెప్పిండు. ఇక్కడ యూనియన్గా మనం కొట్లాడటం, అక్కడ లేబర్ మినిస్టర్గా ఆయన ఇవ్వడం, పెన్షన్ శాంక్షన్ అయింది. కానీ ఎవరికైంది? కోల్ ఇండియా వాళ్ళకి, మనకి రాలా. ఎందుకు? మనం వాపసు తీసుకున్నాం కాబట్టి. అప్పుడు మళ్ళీ కొన్ని బాయిల మీద మీటింగ్లు పెట్టి పెన్షన్ ఇప్పుడు మీకు అనిపించచ్చు, కానీ రేపు దిగిపోయిన తర్వాత అదే ఆధారం అవుతుంది. ఇప్పటివరకు చాలామంది పైసలు దొరికినా కూడా అప్పుడెంత దొరికాయి, 1,00,000, 2,00,000 దొరికాయి, మా దొరుకుతాయి. ఇంకా పైసలు పట్టుకొని పోతే అయిపోయిన తర్వాత. ఈ సమావేశంలో యూనియన్ కేంద్ర కార్యదర్శి కా అక్బర్ అలీ సమావేశానికి సుమారు 300 మంది రిటైర్డ్ కార్మికులు పాల్గొన్నారు.